నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రీజనల్ డైరెక్టర్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిలర్ పినమర్తి హరికృష్ణ గారు. అంటే షార్ట్కట్లో మనకు తెలిసిన పేరు పిహెచ్కే. నమస్కారం సార్. నమస్తే ప్రవళిక గారు. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సార్, అంటే మీ గురించి మాకు మరికొన్ని విషయాలు, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మీ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, దాని గురించి. బేసికలీ ఐఎమ్ ఆటోమొబైల్ ఇంజనీర్ అండి. ఓకే. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చదివాను. అంటే ఏదో పెద్ద ఇష్టంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవడం అనేది జరిగేది కాదు. ఓకే. నేను 5th క్లాస్ నుంచి సెల్ఫ్ డ్రివెన్ కార్లో వెళ్ళేవాడిని అండి స్కూల్కి, అంబాసిడర్లో. ఓకే. అప్పట్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1990. ₹8.45 అప్రాక్సిమేట్గా డీజిల్ ప్రైస్ అప్పుడు. ఓకే. అండ్ అంబాసిడర్ కార్స్ ఏంటంటే అప్పట్లో కొత్త కార్స్ కంటే కూడా యూజ్డ్ కార్స్ కొనేవాళ్ళం అండి. యూజ్డ్ కార్స్ ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా రిపేర్స్ వచ్చేవి. సో నేను చిన్నపిల్లవాడు అవటం వల్ల మెకానిక్ ఏం చేసేవాడంటే, నాకు ఎప్పుడైతే రిపేర్ వచ్చిందో ఆ టైర్లన్నీ ఓడదీసేసి జాకీలు పెట్టేసి మిగతా బండ్లు అటెండ్ అయ్యేవాడు. అంటే నేను చిన్నపిల్లవాడిని కదా, ఒకవేళ నేను నా వర్క్ అటెండ్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను. సో నన్ను లాక్ చేయడానికి చేస్తాను సార్ అని చెప్పి టైర్లన్నీ తీసేసి జాకీ పెట్టేసి పక్కన వాళ్ళు బండ్లు చేసేవాడు. నేను చిన్నపిల్లోడిని కాబట్టి నేను గట్టిగా అడగలేకపోయేవాడిని. అలా కొన్ని వందల సార్లు జరిగింది. అంటే దాన్ని నడపడం కంటే ఎక్కువ తోయటం ఉండేది అంబాసిడర్ కార్లు అప్పట్లో. సో ఆ ఫ్రస్ట్రేషన్తో అసలు ఇతని మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి, మన కారు మనం రిపేర్ చేసుకోవాలి కదా అని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివాను. ఓకే. అంటే అక్కడ అవసరం కాబట్టి మీరు ఇక్కడ ఈ ఫ్రస్ట్రేషన్తో మీరు వచ్చారు. చదివారు. యాక్చువల్గా నాకు డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. మా స్కూల్ పక్కనే ఒక 100 మీటర్స్లో బయాలజీ ల్యాబ్ ఉండేది కాలేజ్ది. వాళ్ళు పెద్ద పెద్ద ట్రేస్ పెట్టుకుని కప్పలకి ఇంజెక్షన్ చేస్తూ వాటిని కట్ చేస్తూ కనబడేవాళ్ళు. ఏంటిది చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎంత హింస ఎందుకని అడిగితే, ఏం చదువుకుంటున్నారన్నా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మేము డాక్టర్స్ అవ్వాలి, డాక్టర్స్ అయ్యే వాళ్ళందరూ ఇలాంటివి చేయాలి ముందు అని చెప్పేవాళ్ళు. సో అక్కడతో నా డాక్టర్ చదువు అనేది ఆగిపోయింది, నా డ్రీమ్ అనేది. అంటే నేను డాక్టర్ కాకపోవడానికి కారణం ఒక కప్ప. ఓకే. అంటే కప్పని హింసించలేక మీరు డాక్టర్ అవ్వలేదంటారా, లేదంటే అది చూసిన తర్వాత అంటే మనం చిన్నపిల్లలప్పుడు జనరల్గా, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక ఏజ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏదైనా కట్ చేయటం అన్ని డైజెస్ట్ అవుతాయి కదండి. 5th గ్రేడ్ స్టూడెంట్స్లో ఉన్నప్పుడు ఏదైనా కట్ చేయాలన్నా ఒక చిన్న కుక్క పిల్లల్ని దెబ్బ కొట్టినా డైజెస్ట్ కాదు కదా. అలాగా ఆ డ్రీమ్ వెళ్ళిపోయింది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫ్రస్ట్రేషన్లో వచ్చింది. ఓకే. సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉందండి. కాకపోతే ఏంటంటే సిస్టమ్ అనేది లేదు ఇక్కడ. ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కంపల్సరీ స్కూల్ అనే ఎన్వైరన్మెంట్ అవసరం, ప్లే గ్రౌండ్స్ ఉండేవి, ఇప్పుడు కూడా చాలా వాటిలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యాక్చువల్గా కాలేజెస్ అవసరం లేదండి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. యూ డోంట్ నీడ్ కాలేజ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఉందండి. సైబర్ సెక్యూరిటీ అనే కోర్సు 4 years కోర్స్ ఉంది. మీరు ఒకసారి చిన్న ఎంక్వైరీ చేసి, మీకు తెలిసిన సర్కిల్లో ఎవరన్నా సైబర్ సెక్యూరిటీ చేసేవాళ్ళు 4th సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ ఒకసారి ఆలోచన చేయండి, కనుక్కోండి. ఈ 4th చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్న్షిప్స్ ఎక్కడ చేయాలో తెలియక, ఇంటర్న్షిప్స్ రాక, వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అదేంటి సార్, వాళ్ళు కాలేజ్లోనే కదా జాయిన్ అయింది, కాలేజ్లో జాయిన్ అయ్యారు కానివ్వండి. కాలేజెస్లో ఉన్న లెక్చరర్స్ ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళు ఇప్పుడు ఈ తరం ఇమ్మీడియట్గా వచ్చి చదువుకుని వచ్చిన లెక్చరర్స్ కాదు. దే ఆర్ వెరీ ఓల్డ్ అండ్ దే ఆర్ వెరీ గుడ్. కాకపోతే వాళ్ళు సెవరల్ ఇయర్స్ దే పుట్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు సమ్ పర్టిక్యులర్ టెక్నాలజీ. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో టెక్నాలజీ విపరీతంగా మారిపోయింది. వాళ్ళు లాస్ట్ 15 ఏళ్లలో ఏదైతే చదివారో దాని వరకు వాళ్ళు న్యాయం చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవాళ ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చిందండి. మీరు ఒక 10 ఏళ్ల నుంచి యాంకరింగ్లో ఉన్నారు, ఇవాళ సడన్గా యాంకరింగ్లో రోబోట్స్ వచ్చి యాంకరింగ్ తీసుకుంటున్నాయి అనుకోండి, మీరు దాన్ని ఏమన్నా మార్పు చేయగలరా? అలా అని మీరేమన్నా అన్యాయం చేసినట్టు అవుతుందా? చేయలేదు కదా. మీరు సిన్సియర్గా 10 years నుంచి
ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూనే వస్తున్నారు. అలాగే లెక్చరర్స్ కూడా చేసుకుంటున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా వాస్ట్ టాపిక్ అండి. అండ్ పీపుల్ కెనాట్ రీడ్ దట్, అప్డేట్ ఇట్. అంటే మనం ఏదో ఒక పుస్తకం చదివేసి ఒక 4-5 సార్లు పుస్తకం చదివేసి అది వెళ్ళి పిల్లలకి చెప్పే ఉద్దేశం టీచర్లకు ఉండదు. జనరల్గా లెక్చరర్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే వాళ్ళు అంటిల్ అన్లెస్ దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ఆర్ అంటిల్ అన్లెస్ దే గెయిన్ దట్ పిహెచ్డి దే విల్ జనరల్లీ ప్రిఫర్ నాట్ టు టీచ్. అంత రీసెర్చ్ చేసే టైం ఇప్పుడు లెక్చరర్స్కి లేదు. వాళ్ళు 10-15 ఏళ్ళు వాళ్ళ రీసెర్చ్లో చేసుకుని ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది వచ్చింది. అంటే కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్ అనేది మారిపోయింది. వాళ్ళు చేసిన సాఫ్ట్వేర్ కాదండి, ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, చాలా మంది ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దానికి టీచర్స్కి చెప్పేంత టెక్నాలజీ రిసోర్సెస్ వాళ్ళకి లేవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు అంటే వాళ్ళకున్న రిసోర్సెస్ పక్కన పెడితే ఎప్పుడు కూడా ఏ లెక్చరర్ అయినా సరే ఎవరైనా సరే డబుల్ డ్యూటీ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకోండి, ఎక్కడైనా సరే వెళ్ళి చూడండి. ఒక కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి ఉంటే ఆవిడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడిగానే ఉండాలి, ఆ రెలవెంట్ వర్క్సే చేయాలి. కానీ వాళ్ళకి ఎక్స్ట్రా డెసిగ్నేషన్స్, ఎక్స్ట్రా పనులప్పు చెప్పుంటారు. అంటే అదేంటి, స్టాఫ్ షార్టేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా రీజన్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మొన్నటి వరకు ఒక 3-4 ఇయర్స్ వరకు ఐ థింక్ ఆల్ గవర్నమెంట్ టీచర్స్ వర్ అసైన్డ్ ఎలక్షన్ డ్యూటీస్. ఏమండి టీచర్స్ ఏం చేయాలి అంటే ఆల్టర్నేట్గా వేయడం వల్ల వీళ్ళకి క్లాసులు దెబ్బతింటాయి కదండి. నేను అంటుంది గవర్నమెంట్ తప్పు చేస్తుంది అంటలేదు, గవర్నమెంట్కి అవైలబిలిటీ లేదు కాబట్టి టీచర్ని వాడుకోవాల్సి వచ్చింది. అది అవైలబిలిటీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఆపేశారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక టీచర్ డ్యూటీ ఏంటి, ఓన్లీ టీచ్ చేయటమే కదండి. వాళ్ళకి అదర్ డ్యూటీస్ ఇస్తే క్లాసులు డెఫినెట్గా దెబ్బతింటాయి కదా. అండ్ హౌ డూ యూ బిల్డ్ అ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? అంటే చిన్న చిన్నవి ఉంటాయి. మనకి అవుట్లుక్లో చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి. వెన్ వీ బీ ఇన్ దట్ చైర్ ఇట్ విల్ బి డిఫికల్ట్. మనం ఇంకా వర్స్ట్గా చేస్తూ ఉండొచ్చు, ఎవరో మనకంటే బెటర్గానే చేస్తూ ఉంటారు. బట్ అవకాశాలని బట్టి మనం చూసే పర్స్పెక్టివ్ కూడా మారాలి. అలాగే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో మీరు అడిగినట్టు చూస్తే సిస్టమ్ చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ ప్రాక్టికల్గా నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉందండి, చాలా తక్కువ మందికి ఉంది. అంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనొచ్చా, లేదంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనొచ్చు. నాలెడ్జ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏ టూల్స్ వాడాలి, ఎటువంటి టూల్స్ వాడాలి, క్రైమ్స్ ఎన్ని రకాలు జరుగుతున్నాయి, వాటి మీద అవగాహన రావాలి. ఆ అవగాహన రావాలి అంటే అందులో ఎవరన్నా గట్టిగా రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేస్తే మిగతా వాళ్ళు అది నేర్చుకుంటారు. అలాగా ఆన్లైన్ ఫ్రాడ్స్ రోజుకు ప్రతి 11 సెకండ్లకు ఒక ఫ్రాడ్ జరుగుతుందండి. ప్రతి 11 సెకండ్స్కి ఫ్రాడ్ జరుగుతూనే ఉంటుంది. సో మనం మాట్లాడుకునే టైంలో కూడా అలా ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ పోలీస్ ఆర్ డూయింగ్ అ డీసెంట్ జాబ్, రికవరీ చేస్తున్నారు. బట్ ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ టూల్ పోలీస్ ఆల్సో నీడ్స్ టు గెట్ అప్డేటెడ్. సార్, ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్స్ అని అన్నారు. అయితే అసలు యాక్చువల్గా మీరు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న టైంలో జరుగుతున్న కొత్త కొత్త క్రైమ్స్ ఏమున్నాయి అంటే సైబర్ రిలేటెడ్లో? కొత్త క్రైమ్స్ అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ వస్తాయి. అవును, కాల్స్ రాగానే ఇమీడియట్గా మీకు బ్యాంక్లో అమౌంట్ కట్ అయిపోతుంది. అండ్ మీకు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓఎల్ఎక్స్లో మీరు ఏదైనా అమ్ముదామని చెప్పి మీ ఇంట్లో వస్తువు, పనికిరాని వస్తువు లేదా వాడని వస్తువు ఏదైనా అమ్మగానే వెంటనే ఫ్రాడ్స్టర్స్ ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యి ఓఎల్ఎక్స్లో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్స్ ఏమున్నాయి, కొత్త అమ్మేవాళ్ళు ఎవరున్నారు, ఇమ్మీడియట్గా ట్రాప్ చేస్తారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్స్ అండి. చాలా భారీ సంఖ్యలో రకరకాల కొత్త కొత్త ఫ్రాడ్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక 2 days బ్యాక్ ఒక ఆయన అబ్రాడ్ వెళ్ళారు. ఆయన అబ్రాడ్ వెళ్ళి ఆయన క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు. ఆయన అక్కడ యూఎస్లో ట్రాన్సాక్షన్ చేయగానే ఇండియాలో కూడా ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆయన ఉన్నది అబ్రాడ్లో, ఆయన కార్డు స్వైప్ చేస్తోంది అబ్రాడ్లో, మరి ఇండియాలో ఎలా ట్రాన్సాక్షన్ అవుతుంది? సో బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఇమీడియట్గా దాన్ని ఫ్రాడ్ డిటెక్షన్ కింద పెట్టి ఆపేస్తారు. ఆయన ఏమంటారు, కస్టమర్ ఏమంటారు, అరే నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను మీరెందుకు ఆపుతానని అంటారు. మనమే ఇప్పుడు షాపింగ్ మాల్ వెళ్ళామండి, ఏదో కొంటున్నాం, కార్డ్ డిక్లైన్ అవుతుంది, డబ్బులు ఉన్నాయి, ఆబ్వియస్గా మనం అనుకుంటాం కదా. ఇది ఎలా జరుగుతుంది?
ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు పాసిబిలిటీ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్కి వెళ్తారు, లేదన్నా ఏదన్నా ఒక మాల్కి వెళ్ళారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, అక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది. అవును, అంటే ఫ్రీ వైఫై కాబట్టి అందరూ వాడేస్తారు కదా. సిస్టమ్స్ ఫ్రీ వైఫై ఉంటుంది. ఫ్రీ అనగానే మనకేమవుతుంది, వెంటనే ఫ్రీ కదా వాడేద్దామని ఆన్ చేస్తారు. అవును. సో మీకు ఏమవుతుందంటే స్కానర్స్ ద్వారా, వైఫై నెట్వర్క్స్ ద్వారా మాల్వేర్ని పంపించచ్చు. ర్యాట్ టూల్స్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్. అంటే నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో పంపుతాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఫోటోగ్రాఫ్, ఫిజికల్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని ఇలా చింపితే 2 పొరలుగా విడుతుంది కదా. అవును. అలాగే డిజిటల్ ఫోటోగ్రాఫ్ మధ్యలో కూడా ఆ 2 పొరల మధ్యలో ఒక లింక్ పెట్టచ్చు. ఓకే. సో మీరు ఫోటోగ్రాఫ్ ఓపెన్ చేస్తారు కదా, డౌన్లోడ్ ఇలా ఉంటుంది కదా బటన్, అది కొట్టంగానే ఇలా తిరిగి బఫర్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది కదా. ఆ బఫర్ అవగానే మీరు ఇలా క్లిక్ చేస్తారు కదా, ఆ క్లిక్ చేసిన టైంలో ఈ ర్యాట్ టూల్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, అంటే మనం ఫోటో ద్వారా కూడా మనం లింక్స్ పంపించేయచ్చు. సో అంటే జనాలకి ఏమవుతుంది, పీపుల్ ఫోటోనే కదా మనం చూసింది, ఎక్కడ లింక్స్ క్లిక్ చేయలేదు కదా అనుకుంటారు. మన మొబైల్ మొత్తం అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే. అంటే మీకు ఇంకొక ఈజీ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇఫ్ యువర్ ఫోన్ ఈజ్ బీయింగ్ హ్యాక్డ్ ఆర్ నాట్ అంటే, మీకు ఫోన్ తరచుగా వేడెక్కుతూ ఉంటుంది. ఓకే. ఫ్రీక్వెంట్గా, అంటే ఎండలో లేకపోయినా కానీ మీ ఫోన్ ఫ్రీక్వెంట్గా వేడెక్కటము, డిస్ఫంక్షన్స్, మాల్ ఫంక్షన్ జరగటము, ఇలాంటివి జరుగుతూ ఉంటే సింపుల్గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్లో సేఫ్టీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూడండి. అది ఆన్లో ఉంది, మీ ఫోన్ హ్యాక్ అవ్వలేదు. ఓకే. ఆఫ్లో ఉంది, 100% ఫోన్ హ్యాక్ అయింది. ఓకే. అప్పుడు ఏం చేయాలి, తూర్పు తిరిగి దండం పెట్టి ఆ ఫోన్లో డేటా ఎరేజ్ చేసి ఆ ఫోన్ తీసి పక్కన పడేయండి. ఓకే. అంటే ఇంకా కంప్లీట్గా ఫోనే యూజ్ చేయొద్దండి. అది ఎప్పుడు యూజ్ చేసినా మళ్ళీ అది యాక్టివేట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూ చూస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, ఒకరు అబ్రాడ్ వెళ్ళారు, ఆ క్రెడిట్ కార్డ్ స్వైప్. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఇంటర్నెట్, ఫ్రీ ఇంటర్నెట్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఇంటర్నెట్ ఉంది కదా అని మనం వెళ్ళి సిస్టంలో లాగిన్ అవుతాం. కీ లాగర్స్ ఉంటాయి అందులో. కీ లాగర్స్ ఏం చేస్తుందంటే, మీరు సిస్టమ్ ఆన్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఆఫ్ చేసేదాకా ఏ అనే అక్షరం ఒక్కటే ఎన్నిసార్లు కొట్టారో కూడా చెప్పేస్తుంది. అంటే మీరు అక్కడ ఏం టైప్ చేసినా మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు, మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ నా దగ్గర ఉంది. సో నేను కొత్త సిస్టమ్ దగ్గర నుంచి లాగిన్ అవ్వను, మళ్ళీ అదే ఫ్రీ ఇంటర్నెట్లోంచే నేను కూడా లాగిన్ అవుతా. అప్పుడు మళ్ళీ నన్ను ట్రేస్ చేయడానికి కూడా ఆథెంటికేషన్ అడగదు. ఓకే. 2-వే ఆథెంటికేషన్ అడగదు ఒకవేళ యాక్టివేట్ అయ్యి ఉంటే, రైట్ అండి. అప్పుడు నేనేం చేస్తాను, మీ జీమెయిల్ యాక్సెస్ వచ్చేసింది. మీ జీమెయిల్ యాక్సెస్ రాగానే contacts.google.comకి వెళ్తే మీ టోటల్ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఉంది అక్కడ. passwords.google.comకి వెళ్తే మీకు అసలు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, దాని పాస్వర్డ్స్ అన్నీ అందులో ఉంటాయి. ఏమండి, payments.google.comకి వెళ్తే మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, దాని లిస్ట్ మొత్తం అక్కడ ఉంటుంది. సో నేనేం చేస్తాను, నాకు ఏ టూల్ కావాలో ఈ కంప్యూటర్లోంచి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆ టూల్ మీద ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే అది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో మ్యాప్లోకి వెళ్ళారంటే మీ లొకేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది. మీరు ఎక్కడున్నారో తెలుసు. మీరు ట్రావెలింగ్లో ఉన్నారా, మీరు బైక్ మీద వెళ్తున్నారా, కార్ మీద వెళ్తున్నారా, ఎంతసేపు ఐడియల్గా ఒక ప్లేస్లో ఉన్నారు, మ్యాప్ మొత్తం చెప్పేస్తుంది. డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు ఎక్కడ అవకాశం ఉంది ఇంకా. సో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను, ఆన్లైన్లో స్వైప్ చేస్తున్నా, కార్డ్ క్లోనింగ్ చేసి ఇండియాలో మెయిల్ ఫార్వర్డింగ్ పెట్టేసుకున్నాను. మీ మెయిల్ నాకు వచ్చేటట్టు మెయిల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నాను. మెయిల్ ఫార్వర్డింగ్లో చాలా మందికి తెలియంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జీమెయిల్ వాడుతున్నారు, నాకు ఒక జీమెయిల్ ఉంది. మీ జీమెయిల్ని నేను ఫార్వర్డ్ పెట్టుకున్నాను. యాక్చువల్గా మీ మెయిల్కి వచ్చే ముందు 1 సెకండ్ ముందు నాకు వస్తుంది అది. మీకంటే ముందు నాకే వచ్చేస్తుంది. అంటే ఫార్వర్డ్ అంటే మనం తర్వాత వస్తుంది అనుకుంటాం కదా. ఫార్వర్డ్ యాక్చువల్గా వచ్చి ఫస్ట్ మెయిల్ బాక్స్ హిట్ అవ్వాలి, తర్వాత నాకు రావాలి. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే 2 ఈక్వలెంట్గా పంపిస్తే ఫస్ట్ నాకు వచ్చేస్తుంది ఫార్వర్డింగ్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి చూడండి. సో ఇంకొకటి ఏంటంటే, మెయిల్ ఫార్వర్డింగ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో, ఆ మెయిల్ ఫార్వర్డ్ యాక్టివేట్ చేసిన తర్వాత 1 వీక్ మీకు చూపిస్తుంది జీమెయిల్లో. ఓకేనండి, మొబైల్లో చూపించదు, ఓన్లీ ల్యాప్టాప్స్లో. మొబైల్స్ వాడుతున్నాం కాబట్టి మీకు ఫార్వర్డింగ్ అవుతున్న సంగతి కూడా తెలీదు. సో ఓటీపీలు ఎలా వస్తాయి? SMS, కాల్, ఈమెయిల్.
సో ఈమెయిల్లో ఓటీపీ వస్తుంది, నాకు ఫార్వర్డ్ అయిపోతుంది, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీరు అక్కడ స్వైప్ చేస్తున్నారు, నేను ఇక్కడ స్వైప్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే. అండర్స్టాండ్? యా. సో ఎక్కడన్నా ఎవరన్నా ఫ్రీ అన్నారు అంటే ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఇట్. మీరు జీమెయిల్ వాడినా కూడా ఒకవేళ మీ జీమెయిల్ పొరపాటున ఏదైనా రీజన్ వల్ల హ్యాక్ అయింది అనుకోండి, గూగుల్ విల్ నాట్ రెస్పాండ్ అంటిల్ అన్లెస్ యూఆర్ ఎ పెయిడ్ కస్టమర్. ఓకే. సో పెయిడ్ కస్టమర్కి నార్మల్ కస్టమర్కి ఏం తేడా ఉంది అంటే ఎక్సెప్ట్ ద స్టోరేజ్ రెస్ట్ ఆల్ ఫీచర్స్ రిమైన్స్ ద సేమ్. అంటే నాన్ పెయిడ్ కస్టమర్కి 25 GB అంత వస్తుంది, పెయిడ్ కస్టమర్ మనం చూస్ చేసుకునే సైజ్ వస్తుంది, 100 MB ఆర్ 100 GB ఆర్ 200 GB, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ ఆల్వేస్ యూజ్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ జీమెయిల్ ఐఎమ్ ఓన్లీ యూజింగ్ పెయిడ్ వర్షన్. అంటే ఎప్పుడు ఫ్రీ యూసేజ్ అనేది చేయకూడదండి, మన వాళ్ళకి అది తెలియదు. మీరు అబ్రాడ్ వెళ్ళి చూడండి, మీరు ఏదైనా ఫ్రీగా ఇస్తానంటే ఎవరు తీసుకోరు. అంటే తెలియాలి మన వాళ్ళకి, అవేర్నెస్ రావాలి. ఫ్రీ అనగానే అంటే ఫ్రీ అనగానే అక్కడ మనమే ప్రోడక్ట్ అయిపోతున్నామా? 100% అవుతామండి. ఇప్పుడు మీరు మాల్స్కి వెళ్తున్నారు, మీరు మాల్స్కి వెళ్తే మీకు లాటరీ ఉందండి చాలా మంది ఇస్తూ ఉంటారు. ఆ డేటా ఏం చేస్తున్నారు? అది ఆ డేటా మొత్తం వేరే డేటా విల్ గో టు బ్యాంకర్స్ ఆర్ లాట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ విచ్ విల్ కమ్ బ్యాక్ అండ్ సెల్ ఇట్ టు మెనీ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, 2-wheeler ఇన్సూరెన్స్, 4-wheeler ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొత్త డేటా కావాలి. సో అవుట్డేటెడ్ డేటా కాకుండా ఇదైతే నిన్న మాల్కి వచ్చారు వాళ్ళ డేటా వస్తుంది. సో యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ కాల్స్. అండ్ ఇంకొక మేజర్, అసలు మీకు మెజారిటీ ఫ్రాడ్స్ అనేవి ఎలా అవుతాయంటే సింపుల్ లాజిక్, దెర్ ఈస్ నథింగ్ బియాండ్ కామన్ సెన్స్. మీకు కాల్ వస్తే ఫ్రాడ్ అవుతుంది, కాల్ రాకపోతే ఫ్రాడ్ ఎలా అవుతుంది కదండి. సో మీరు అందరూ ఎలాంటి మొబైల్స్ చూస్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే బ్లాక్ లిస్ట్ అనే ఆప్షన్ ఉన్న మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ, ఆల్ రెడ్మీ ఫోన్స్ విల్ హ్యావ్ దిస్ ఆప్షన్, బ్లాక్ లిస్ట్ అండ్ వైట్ లిస్ట్. ఓకేనా అండి. సో మీరు ఏం చేయాలి, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నది వైట్ లిస్ట్ అంటే ఏంటంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాడిని సెలెక్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచే నాకు కాల్స్ రావాలంటే ఇక ప్రపంచంలో వాళ్ళ దగ్గర నుంచి తప్పితే ఇంకెవరి దగ్గర నుంచి రాదు. లేదా మీరు బ్లాక్ లిస్ట్ ఆన్ చేశారనుకోండి, అందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఐ షుడ్ నాట్ రిసీవ్ కాల్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్స్. సో మీ మొబైల్ కాంటాక్ట్ డైరెక్టరీలో ఏ నంబర్స్ అయితే ఉన్నాయో దాని నుంచే మీకు కాల్స్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఆప్షన్స్ తీసుకుంటే మనకి కొత్త వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు రావు డెఫినెట్గా. అంటే మీరు కొంత అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారండి, వాళ్ళు ఎంక్వైరీస్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఎంక్వైరీస్ వస్తాయి, యూ కీప్ ఎ సెపరేట్ నంబర్ ఫర్ దాట్. ఓకే, యా గాట్ ఇట్. మీరు బిజినెస్ నంబరు పర్సనల్ నంబరు ఒకటే పెట్టేసుకుని ఆ పర్సనల్ నంబరే తీసుకెళ్ళి బ్యాంకింగ్ కూడా అసోసియేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు కదండి. మీ పర్సనల్ నెంబర్లో యూ నో వాట్ ఈస్ పర్సనల్ నెంబర్, వాట్ ఆర్ ద పర్సనల్ కాంటాక్ట్స్, యూ విల్ నాట్ రిసీవ్ బిజినెస్ కాల్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ దిస్ సెగ్రిగేషన్. అంటే బిజినెస్కి ఒక సపరేట్ నంబరు, పర్సనల్కి ఒక సపరేట్ నంబర్ లేదు, రెండింటికి కలిపి ఒకటే నంబర్ ఉంది, ఆ నంబర్ తీయలేదు. సో ఎంక్వైరీస్ ఏదైనా వస్తే బిజినెస్ ఎంక్వైరీస్ పోతాయి కదా, బ్లాక్ లిస్ట్ పెట్టరు, ఫ్రాడ్స్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో వన్ నీడ్ టు డెఫినెట్లీ యూజ్ అ సపరేట్ నంబర్ ఫర్ బిజినెస్. సో మన పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నదో అది కంపల్సరీ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని యాక్టివేట్ చేస్తున్న మొబైల్ అందులో కంపల్సరీగా యాంటీవైరస్ వాడాలి మీరు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాడ్స్ అనేవి ఎలా ఉంటాయంటేనండి, సైబర్ క్రైమ్స్లో ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్లో ఇప్పుడు వచ్చిన మినిట్లో ఉన్న ప్రాబ్లమ్ నెక్స్ట్ మినిట్ ఉండదు. ఏమండి, ఎవ్రీ మినిట్ మారిపోతూ ఉంటుంది. అంటే హ్యాకర్స్ కూడా ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే హ్యాకర్స్ని బ్రేక్ చేయాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవాస్ట్ అనే యాంటీవైరస్ ఉంది. అవాస్ట్ యాంటీవైరస్ మీరు ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఒక 3-4 బ్లాక్స్ ఓన్లీ హ్యాకర్స్ ఉంటారు అందులో. ఎవ్రీడే హ్యాక్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ మినిట్ హ్యాక్ చేస్తూ ఉంటారు. అది మనలాంటి ఇండివిజువల్స్ చేయలేము అవి. సో మీరు ఏదైనా యాంటీవైరస్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఐదర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్, మీకు ఆల్మోస్ట్ ఎవ్రీడే కొత్త వర్షన్స్ వస్తాయి అందులో, ఎవ్రీడే కొత్త అప్డేట్స్ వస్తాయి. ఎందుకని, మార్కెట్లో ఎంతమంది ఫ్రాడ్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్లు దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టి అది మనకి ఇస్తున్నారు.
ఓకే ఓకే. అది హార్డ్లీ ఎంత అవుతుందండి? 1300 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ కాలర్ ఉందండి. ట్రూ కాలర్లో వచ్చేసి మీరు గోల్డ్ మెంబర్షిప్ యాక్టివేట్ చేశారనుకోండి, అందులో ఒక ఇన్సూరెన్స్ వస్తుంది, సైబర్ ఇన్సూరెన్స్. ఒక 10,000 రూపీస్. యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్ ఇట్. ఓకే. అది యాక్టివేట్ చేస్తే మీకు ఏదైనా పొరపాటున ఫ్రాడ్ అయ్యింది, డబ్బులు పోయినాయి, యూ విల్ గెట్ దట్ 10,000 బ్యాక్. అంటే ఎక్కడి నుంచి పోయినా వస్తుందా, లేదంటే ఓన్లీ కాల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు మాత్రమే వస్తుందా సార్ ఇది? అంటే మనం చూస్ చేసుకునే పర్టికులర్ Options ని ప్యాకేజ్ని బట్టి. బట్టి. సో ట్రూ కాలర్ హ్యాస్ అ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఆల్సో. ఓకే. సో అది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి మీకు. అంటే ఇప్పుడు మీరు ట్రూ కాలర్ది కాకుండా ఒక సపరేట్ సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ ఉందండి. వెబ్సైట్స్లో వచ్చేసి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని ఉంది, ఓకే. కొమోడో అని ఉంది ఇన్సూరెన్స్. సో ఏంటి, మీ సైట్ హ్యాక్ అయింది అనుకోండి, ఒకసారి మీరు ఎస్ఎస్ఎల్ కానీ కొమోడో సర్టిఫికేట్స్ ఏదైనా తీసుకుంటే ఆ సైట్ హ్యాక్ అయితే మీకు $10,000 ఇస్తారు. ఓకే. ఇవి ఎప్పటి నుంచో మనకి ఉన్నాయి. ఇన్సూరెన్స్ అంటే మన ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ఇన్సూరెన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి మీ మొత్తం వెబ్సైట్లో పెట్టేశారు. ఆ సైట్ ఎవరో హ్యాక్ చేసేసారు. అదే మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంది, కమాడో సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఆ మనీ బ్యాక్ వస్తుంది. ఓకే. సో యూ డోంట్ హ్యావ్ టు రీబిల్డ్ ఆర్ లూజ్ మనీ. సో ఇప్పుడు సైబర్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఎవ్రీబడి హ్యాస్ టు యూజ్ ఇట్. అయితే ఇన్సూరెన్స్ గురించి అడిగారు కాబట్టి మనకి వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, అంటే 2 వీలర్ 4 వీలర్ ఇట్లా వెహికల్ ఇన్సూరెన్సెస్ అయితే మన వాళ్ళకి అలవాటు. అండ్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్లు ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి సార్. అవునండి. అయితే ఇప్పుడు మన ఈ డిజిటల్ ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సూరెన్స్లు నిజంగా వర్కౌట్ అవుతున్నాయా? మన Workout వాళ్ళు అవుతాయండి. నిజంగా తీసుకుంటున్నారా ప్రజెంట్ అసలు? అంటే వాళ్ళు తీసుకోవడం అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి తీసుకోలేదు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అవును. అన్నారు. మీరు చూడండి, మాక్సిమం మనకు తెలిసిన సర్కిల్లో ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఒక 30-40%కే ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్. మిగతా వాళ్ళకు ఉండదు. రీజన్ ఏంటి అంటే దాని రూట్ కాజ్ అడ్రస్ చేయడం మర్చిపోతారు. ప్రొజెక్షన్ ఈజ్ డిఫరెంట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో ఒక 4 ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. మా ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే పాలు, పెద్దవాళ్ళు అయితే కాఫీ టీ తాగుతారు కదా, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మీరు బయట ఎక్కడన్నా, ఇంట్లో కాకుండా బయట ఎక్కడన్నా మార్నింగ్ 4 సార్లు, ఈవినింగ్ 4 సార్లు కాఫీ టీ తాగారు, ఎంత ఖర్చు అవుతుందండి? ఒక 10 రూపాయలు వేసుకుందామా? కొన్ని చోట్ల 20 రూపీస్ ఉంటుంది, 25. ఆన్ అన్ యావరేజ్ 10 రూపీస్ వేసుకోండి. సో పర్ డే ఎంత అయిందండి? 80 రూపీస్. ఇంటూ 30 days 2400. సరే, 10 months క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని చెప్తున్నా. 24,000 అయిందా? అవును. దేనికి అయిందండి? కాఫీ టీకి 24,000 అయింది. 24,000కి టోటల్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఎన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. చాలా బోల్డ్ అండి. ఏమండి, ఒక ఇండివిజువల్కి 6,000-7,000 రూపీస్ ప్రీమియం కడితే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ అది మనం దృష్టి పెట్టట్లా. అంటే మనము ఎక్కడైతే మనీ వేస్ట్ చేస్తున్నామో అక్కడ వేస్ట్ చేసేస్తున్నాము. ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో 2 లక్షల రూపాయలు తక్కువ మొబైల్స్ ఉంటాయంటారా? ఇవాళ ప్రతి ఒక్క మనిషికి 2 మొబైల్స్ ఉంటుంది. ఏమండి, ఆ 2 మొబైల్స్లో ఒకటి ఐఫోన్ ఉంటుంది, ఒకటి ఆండ్రాయిడ్ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక ఐఫోన్ అయితే మాక్సిమం ఉంటుంది. కొన్ని ఇళ్లలో లేవు అనుకోండి. ఆండ్రాయిడ్ అయితే మ్యాండేటరీ. ఒక 80% వరకు అయితే కంపల్సరీ ఉండొచ్చు ఒక ఇంట్లో. సో మీకు ఒక 4-5 ఫోన్లు తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఒక 2 lakh వర్త్ మొబైల్స్ ఉన్నాయండి. ఒక మనిషి 2 lakh వర్త్ మొబైల్స్ వాడుతూ దానికి ఇన్సూరెన్స్ లేకుండా వాడటం అంటే మీరు కార్ వాడుతూ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నట్టు. ఓకే. అంటే వీ షుడ్ గెట్ దట్ అవేర్నెస్. అది అవేర్నెస్ తీసుకోవాలి మనమే. అంటే ఎవరో వచ్చి అవేర్నెస్ ఇవ్వాలి. అరే మనం ఎంత ప్రోడక్ట్ ఎంత వాల్యూది వాడుతున్నాము. ఇప్పుడు మీరు గోల్డ్ కొంటారు, గోల్డ్ కొనేసి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? లేదు. సేఫ్టీ లాకర్లో పెట్టుకుంటారు, లేకపోతే బ్యాంక్లో పెట్టుకుంటారు. ఎందుకని? అంటే దాని వర్త్ దాని వాల్యూ మనకు తెలుసు కాబట్టి. ఇది మనకు కనబడకుండా దీని వాల్యూ తెలియట్లేదండి. ఓకే. దిస్ ఫోన్ ఈజ్ మోర్ దాన్ ఎ శాటిలైట్ నౌ. ఒక ఫోన్ అనేది, స్మార్ట్ ఫోన్ అనేది, ఇట్స్ మోర్ దాన్ ఎ శాటిలైట్ నౌ. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇన్ దిస్ వరల్డ్ త్రూ దిస్ ఫోన్. సో ఆ టెక్నాలజీని కరెక్ట్గా వాడుకుంటూ దాని గురించి అవగాహన తెచ్చుకుంటూ ఫస్ట్ సేఫ్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొంటున్నారు. కార్ కొనేటప్పుడు ఏం చూసి కొనాలి కారు అంటే ఫస్ట్ సేఫ్టీ చూడాలి. ఏమంటే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అని ఉంటుంది. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అనేది 4 and above ఉన్నది కార్లే కొనాలి. ఓకే.
4 to 5 ఓవరాల్ రేటింగ్. సో 4 to 5 ఉన్న కార్స్ ఆర్ ఆల్ సెక్యూర్డ్. 4 నుంచి తక్కువ వచ్చే కారు ఎంత తక్కువ వాల్యూ ఉంటే అంత తక్కువ, ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ముందుగానే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ వాళ్ళు చెప్తారు, యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ఒక 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి ఒక వాల్ని కొట్టి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రపంచంలో అన్ని కార్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి, అంటే మనం కార్ కొనేటప్పుడు ఏం చూడాలి, మొబైల్ కొనేటప్పుడు ఏం చూసుకోవాలి, మొబైల్ కొన్న తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఓకే, అంటే మనకి మొబైల్లో ఫ్యూచర్స్ చూసి మనం పర్చేస్ చేసుకుంటాము, లేదు మొబైల్ వర్త్ చూసుకొని మన బడ్జెట్ని చూసుకొని తీసుకుంటాం కదా సార్. యాక్చువల్గా మన మొబైల్ తీసుకోవాలి అని అంటే అసలు ఏం చెక్ చేసుకోవాలంటారు? చాలామంది వర్త్ చూసి లేకపోతే చేయరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, ఐఫోన్ యూజర్స్ అనేది ఒక స్టేటస్ సింబల్. అవును, ఇప్పుడు మీరు ఐఫోన్ 14 వచ్చింది, ఆ 14 ఉన్న వాళ్ళు మళ్ళీ 15 రాగానే ఎంత ఫాస్ట్గా 15 కొంటాం, అప్గ్రేడ్, అదొక స్టేటస్. ఓకే, అంటే ఒక మనిషి ఏదైనా సొసైటీలో ఈవెంట్కి వెళ్తే వాడి దగ్గర ఐఫోన్ ఉందంటే వాడికి కొంచెం వాల్యూ ఉన్నట్టు, అది అపోహ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు అండర్స్టాండ్ మొబైల్ హ్యాస్ గాట్ ఎ సింపుల్ ఫ్యూచర్. రోలెక్స్ అయినా నార్మల్ వాచ్ అయినా టైమే చూపిస్తుంది. ఏమండి, మీరు ఫోన్ తీసుకునేటప్పుడు చాలామంది కూడా ఫ్యాన్సీ థింగ్స్ చూస్తారు కానీ ఫోన్లో ఫ్యూచర్స్ అనేది చూడరు. ఫోన్లో ఫ్యూచర్స్ అనేది మొబైల్స్లో ఎవరు చూస్తారంటే ఈ బ్లాగర్స్ ఉంటారు కదా, టెక్నాలజీ బ్లాగర్స్, టెక్ సావీస్ ఉంటారు, వాళ్ళు మట్టుకే ఫోన్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయని చూస్తారు. బట్ అదర్వైజ్ కామన్ మ్యాన్, ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ఐ నోటిస్డ్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అండ్ చెకింగ్ ద ఫ్యూచర్స్. టు మీ, we deal with lot of cases, law enforcement agencies support istamu, we deal lot of cyber frauds and investigations. నేను పర్సనల్గా వాడేది రెడ్మీ వాడతానండి. ఓకే, రెడ్మీ హ్యాస్ ఆల్ బ్యూటిఫుల్ ఫ్యూచర్స్ అండ్ అడ్మిన్ బ్లాకేజెస్ అన్నీ పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటే యూ విల్ బి ఆల్వేస్ సేఫ్. అంటే రెడ్మీలో క్లియర్లీ దెర్ ఆర్ ఆప్షన్స్. ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఉన్నాయి వాటిలో ఆప్షన్స్ లేదు, టూల్స్ దొరుకుతాయి మీకు, పెయిడ్ టూల్స్, చిన్న చిన్నవి, అంటే 300 రూపీస్ 400 రూపీస్ పెట్టి కూడా వైట్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ అనే టూల్ దొరుకుతుంది. అది ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకోవచ్చు. అంటే మీకు క్లియర్గా డిఫైన్డ్గా ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అండ్ పర్సనల్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. పర్సనల్ది బిజినెస్ కలపద్దు, బిజినెస్ది పర్సనల్ కలపద్దు. ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, 2 బ్లాక్ లిస్ట్ యాక్టివేట్ అయింది అనుకోండి, పర్సనల్ దాంట్లో, బిజినెస్ దాంట్లో నాకు బ్లాక్ లిస్ట్ అవసరం లేదు. కాల్ ఎంక్వైరీస్ వస్తాయి, ఇట్ విల్ గో ఆన్. సో అన్నోన్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు పర్సనల్ నెంబర్స్ నుంచి అయితే ఇప్పుడు మీరు చూస్తే నాకు ఆల్మోస్ట్ ఐ గెట్ 70 to 80 కాల్స్ బ్లాక్డ్ ఎవ్రీ డే. ఓకే, అది ఐడెంటిఫై చేస్తుంది సార్. అంటే మళ్ళీ మనం ఒకవేళ అన్నోన్ పర్సన్స్ అయి ఉంటే మనం కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బ్లాక్ లిస్ట్ లో మనకి అప్డేట్ వచ్చేస్తుంది. అది కూడా మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు, బ్లాక్ లిస్ట్ రావాలి, బ్లాక్ లిస్ట్ వద్దు అని. నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఎవరన్నా నోన్ నెంబర్, నా నంబర్ ఆల్రెడీ స్టోర్ అయ్యింది మొబైల్లో, ఒకసారి ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు, వెంటనే ఫోన్ చేశారు, మళ్ళీ ఆటో బ్లాక్ అయిపోతుంది. అంటే ఒక పర్సన్ లిఫ్ట్ చేయకపోతే అర్థం ఏంటండి, బిజీ ఉంది. కొంతమందికి అది అర్థం కాదు, మన ఫోన్ ఎత్తాల్సిందే. సో అలాంటి వాటికి సాఫ్ట్వేర్ ఇస్ వెరీ గుడ్ పర్సనల్ అసిస్టెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మన ఫోన్ మన చేతిలో ఉన్నా కూడా చిన్న హ్యాక్ ద్వారా మనం వేరే వాళ్ళకి మన ప్రపంచాన్ని మొత్తం ఇచ్చేస్తున్నట్టే కదా సార్? అయితే 100% అండి, 100%. కాకపోతే మనం కొంచెం ఒకటి 100% వ్యూవర్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ కామన్ సెన్స్. మీరు ఫ్రీ ప్రోడక్ట్స్ వాడద్దు, ఫోన్లో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎక్కడన్నా ఫ్రీ సర్వీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారంటే, నాట్ ఓన్లీ ఇంటర్నెట్ ఇస్తున్నారు అంటే యు ఆర్ ద ప్రోడక్ట్. ఓకే, సో మిమ్మల్ని మీరు అమ్మేస్తున్నారు అక్కడ. సో యూ హ్యావ్ టు బీ కాషియస్. అసలు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలండి. అంటే ఇక్కడ ఫ్రీగా ఇది దొరుకుతుంది మనం చేద్దాము అనే భావనలోంచి కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోవాలి. ఫ్రీ అనగానే దూరం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు జీమెయిలే పెయిడ్ యూజర్ నాన్ పెయిడ్ యూజర్ అన్నారు అనుకోండి, పెయిడ్ యూజర్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరిని అడగాలో ఎవరికి తెలియదు. సారీ, నాన్ పెయిడ్ అన్పెయిడ్ యూజర్ ఉన్నారంటే ఫ్రీగా వాడేవాళ్ళు ఎవరిని అడుగుతారు? ఒక హ్యాక్ అయ్యింది,
వాళ్ళు రిట్రీవ్ చేసుకోవాలి అంటే అన్ని పాసిబిలిటీస్ క్లోజ్ అయిపోయినాయి. ఏం చేస్తారు? ఏం లేదు. ఏం లేదు. అదే మీకు పెయిడ్లో అనుకోండి, one.google.com ఉంది. ఓకే. దట్ చాట్ రెస్పాన్స్ టీమ్ విల్ రెస్పాండ్ యూ ఇన్ 1 minute అండ్ యూ కెన్ ఆల్సో కాల్. ఓకే. సో మనం రికవరీ చేసుకోవచ్చు. 100% రికవర్ చేసుకోవచ్చు. ఓకే. ఓన్లీ పెయిడ్ వాళ్ళకి మాత్రమే యూస్ ఉంటుంది. అంటే దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కదండి. సో అంటే ఒక మనది హ్యాక్ అవ్వాలి అని అంటే మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ రెండు ఉంటే చాలా అంటారా మన డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోవడానికి? చాలండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఇవాళ జీమెయిల్లో లేనిది ఏముంది చెప్పండి? మీరు ఏం పర్చేస్ చేశారో హిస్టరీ ఉంటుంది. అవును. మీరు ఇంట్లో ఎంతసేపు ఉంటున్నారు, ఆఫీస్లో ఎంతసేపు ఉంటున్నారు, బయట ఎంతసేపు ఉంటున్నారు, ఏ టైంకి బైక్ మీద వెళ్ళారా, కార్ మీద వెళ్ళారా, నడుచుకుంటూ వెళ్ళారా, ఫ్లైట్లో వెళ్తున్నారా, అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇంకెంతకంటే డీటెయిల్స్ 24 hours మానిటరింగ్. Of course, it has an option. Whether you want to monitor yourself, you can activate it. Otherwise, you can deactivate it. That option is available there. Yeah. And payments.google.com కి వెళ్తే మీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఆల్రెడీ స్విగ్గీలో చేస్తుంటారు పేమెంట్, మార్ట్స్లో చేస్తుంటారు, మాల్స్లో ఆన్లైన్లో చేస్తుంటారు, డెకతలన్కి వాడేవి ఆన్లైన్లో ఉంటాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ రికార్డ్. సో అంటే మీరు మీ రీసెర్చ్లో ఇంతవరకు అంటే పెద్దగా చూసిన సైబర్ క్రైమ్ ఏంటి సార్? సైబర్ క్రైమ్ అంటే కొన్ని NDAs ప్రకారం, అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ప్రకారం మేము రివీల్ చేయకూడదు. ఓకే. నాకు పర్సనల్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ వస్తాయి. అది ఏంటంటే నేను చెప్పిన ఒక సైబర్ ఫ్రాడ్ అబ్రాడ్లో ఇండియాలో సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఫ్రాడ్ ఏంటంటే మీరు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీ డబ్బులు వెళ్ళిపోతాయి అకౌంట్లోంచి. ఓకే. అది ఎలా జరుగుతుంది అంటే ఫోన్ కాల్ మనం మాట్లాడతాం, లింక్స్ ఎక్కడ క్లిక్ చేయం కదా సార్? లింక్స్ క్లిక్ చేయడం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కాల్ చేస్తున్నా, అవును, మీకు నాకు ఎవరో కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ఐ నో ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్, అంటే హ్యాకర్స్ టార్గెట్ చేసేది చెప్తున్నాను మీకు. ఓకే. అంటే ఒక హ్యాకర్ మీకు కాల్ చేస్తున్నారంటే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటేనే మీకు కాల్ చేస్తారు. ఫస్ట్ థింగ్ అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఇంటి అడ్రస్, మొబైల్ నెంబరు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ టు ట్రేస్ అవుట్ ఆల్సో. చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లైవ్ లొకేషన్ ఆఫ్ ఎ పర్సన్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఆ డీటెయిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన పర్సన్, నాకు తెలిసిన పర్సన్ ఒక అతను కామన్గా ఉన్నాడు, సార్ ఆయన మీకు రిఫరెన్స్ ఇచ్చారండి, మీరు జాబ్ రిలేటెడే మాట్లాడతాను నేను. సో మీకు ఎటువంటి అనుమానం రాకుండా అప్పుడు మీరు ఏమనుకుంటారు, కరెక్టే కదా అని. అంటే అందులో ఒక పేమెంట్ ఇన్వాల్వ్డ్ ఉన్న ట్రాన్సాక్షన్ ఉండేదే మాట్లాడతాను నేను. అప్పుడు పేమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మీకు కొంచెం సస్పెక్షన్ వస్తుంది. సస్పెక్షన్ రాగానే ఏమంటాను, మీకు నాకున్న కామన్ ఫ్రెండ్ ఉన్నారు కదండి, ఆయనే కదా రిఫర్ చేసింది, ఒక నిమిషం ఉండండి ఆయన లైన్లోకి తీసుకుంటా అని చెప్తాను. ఓకే. సో నేను వెంటనే ఏం చేస్తాను, ఏమండి అది ఆయనకి ఎంగేజ్ వస్తుంది, ఆయనే మీకు కాల్ చేస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేయండి అంటాను. ఆ కాల్ లిఫ్ట్ చేస్తారు, మీరు మెర్జ్ చేస్తారు కదా మన ముగ్గురం మాట్లాడుకోవడానికి. ఆ మర్జ్ చేయంగానే డబ్బులు కట్ అయిపోతాయి. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరైతే కాల్ మీకు చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ బ్యాంకింగ్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ IVRSలో ఇచ్చి ఓటీపీ వచ్చే టైంలో మీకు కాల్ త్రూ కాల్. ఆ హడావుడిలో మీరు నోటీస్ చేయరు, ఓటీపీ వాళ్ళు వినేసి అక్కడ ఫ్రాడ్ జరిగిపోతుంది. ఇంకా మనం దాని తర్వాత రిలీజ్ అయినా కూడా అమౌంట్ వెళ్ళిపోతుందండి. సైబర్ క్రైమ్స్లో ఏంటంటే ఫస్ట్ 24 hours ఇస్ వెరీ క్రూషియల్. ఓకే. సో మీరు ఏదైనా ఫ్రాడ్ జరిగితే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ నీడ్ టు ఫాలో. 1309 ఫోన్ చేయాలి, ఫస్ట్ బ్యాంకర్కి ఫోన్ చేసి దట్ ఈస్ ఎ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాలి. ఒకవేళ మీరు క్యూ సిస్టమ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ICICI బ్యాంక్లో ఒక ఫ్రాడ్ జరిగింది మన అకౌంట్లో, ICICIకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కంటిన్యూస్గా ఒక 15 minutes 16 minutes అయిపోతుంది, కనెక్ట్ కావట్లేదు. కాల్ అప్ ఆర్ గో టు యువర్ బ్రాంచ్, నియరెస్ట్ బ్రాంచ్ అండ్ ఇన్ఫార్మ్ దట్ సార్ నేను ఇలాగ ట్రై చేశాను అవ్వట్లేదు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. దే విల్ హెల్ప్ యూ. ఫస్ట్ బ్యాంక్లో ఇంటిమేట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇమ్మీడియట్గా cybercrimes.gov.inలో ఫ్రాడ్ ఎలా జరిగింది అనేది చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఆ అవకాశం లేకపోతే 1309 కాల్ చేయండి. 1309 కాల్ చేసి లాంచ్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ ఎక్నాలజ్మెంట్ డీటెయిల్స్ తీసుకుని కూడా తర్వాత ఫిల్అప్ చేయొచ్చు మీరు. అండ్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 24 hours అంటే మీ అకౌంట్లోంచి పోయిన మనీ వేరే అకౌంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకూడదు.
సో అక్కడ బ్లాక్ అవ్వాలి. అక్కడ బ్లాక్ అయ్యటానికి 24 hours ఇస్ ఎ క్రూషియల్ టైం. ఓకే. ఫ్రాడ్ చేసిన వాడు డబ్బులు తీసుకొచ్చి పెట్టుకుని 24 hours దాన్ని పూర్తి చేయడు కదండి. అవును. వెంటనే ట్రాన్స్ఫర్ ఇమీడియట్గా. చేస్తారు డిఫరెంట్ అకౌంట్స్కి. అదొకసారి అకౌంట్ నుంచి బయటకు వెళ్ళిందంటే నోబడి కెన్ డూ ఎనీథింగ్. యా. సో ఇప్పుడు మీరు చాలా మంది రికవరీస్ చూస్తే పోలీస్ ఆర్ ఆల్సో డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. బట్ రికవరీస్ చూసారంటే నాది 50 లక్షలు పోయినాయండి, ఓన్లీ అకౌంట్లో 4.5 లక్షలు రికవర్ అయినాయి అనడానికి రీజన్ ఇదే. అంటే మల్టిపుల్ అకౌంట్స్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి కాబట్టి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 50 లక్షలు పోయింది, ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఇది రిపోర్ట్ చేసి ఇది అర్థం చేసుకుని రిపోర్ట్ చేసుకుని వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేసరికి అందులో ఓన్లీ 4.5 లక్షలే ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఆ 4.5 మాత్రమే రికవర్ చేయాలి, అంతే కదండి. ఇప్పుడు ఎవరో స్విట్జర్లాండ్లో ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, మన పోలీసులు వెళ్ళలేరు కదా స్విట్జర్లాండ్కి. అంటే దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ త్రూ గవర్నమెంట్. సో కాకపోతే ఇంకా గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా అప్డేట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో మూవీస్ చూస్తారు, పైరేటెడ్ మూవీస్, లాట్ ఆఫ్ పార్నోగ్రఫీ చూస్తారు. ఆ సైట్స్ వచ్చేసి మనము వీ కెనాట్ కంట్రోల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ ఇండస్ట్రీలో ఇది పైరసీని అరికట్టండి అని చెప్తారు. మీరు దానికంటే ఒక బెటర్ వే ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో మూవీస్ ఏదైతే చూస్తున్నారో ఏదైనా ఒక పర్టికులర్ సైట్ నుంచి వస్తున్నారు, ఇంటర్నెట్ ద్వారానే కదా కనెక్ట్ అయ్యేది. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి దానికి పెనాల్టీ పంపించేయాలి. అంటే సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేసుకోవాలి. అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఆల్రెడీ లాగ్స్ ఉంటాయి, మీరు ఏ సైట్స్ విజిట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్ట్ ఫైబర్ వాడుతున్నారు అనుకోండి, యాక్ట్ ఫైబర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ రికార్డ్ ఆఫ్ యువర్ హిస్టరీ. మీరు ఏ సైట్లు విజిట్ చేశారు, ఆ డేటా అంతా మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో అక్కడ మీకు ఐడియా వస్తుంది ఏ మూవీస్ ఎవరు చూస్తున్నారు అనేది కూడా ఫిగర్ అవుట్ చేయగలరు. సో ఏదైనా రాంగ్ సైట్స్ నుంచి మీరు అలాంటి ఒక సిస్టమ్ తీసుకురావాలండి. అబ్రాడ్లో ఉంది ఇది. సంబడి వాచెస్ పైరసీ మూవీ అలా వాచ్ చేస్తే వాళ్ళకి ఇంటర్నెట్ బిల్లో పెనాల్టీ వెళ్ళిపోతుంది, $100 యాడ్ అయ్యి వెళ్తుంది. సో ఈ పెనాల్టీ కట్టిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం చూడరు ఇంకా 100% చూడరు. సో మళ్ళీ చూస్తే మళ్ళీ పెనాల్టీ కట్టండి. సో వాళ్ళు పైరసీ బేసికల్గా ఎందుకు చూస్తున్నారు? 200-300 రూపీస్ టికెట్ అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు. అక్కడ 2000 ఫైన్ పడితే ఎందుకు చూస్తారు? చూడరు కదండి. సో అంటే ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే? ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయని గవర్నమెంట్కి అవగాహన ఉందో లేదో నాకు ఐడియా లేదండి వాస్తవంగా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దిస్ ఈస్ లైక్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఇండివిజువల్లీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ వర్కింగ్ ఇండివిజువల్లీ, అలాగా డిఫరెంట్ ప్లేయర్స్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ రోల్ గేమ్. సో దాన్ని ఒక అసోసియేషన్ కింద తీసుకొచ్చి వీ హ్యావ్ టు ఫార్మ్ సర్టన్ పాలసీస్ అండ్ చేస్తే అది ఖచ్చితంగా అవుతుందండి. అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు వర్కౌట్ ఆన్ దట్. హౌ ఫార్ విల్ ఇట్ వర్క్ అనేది వేచి చూడాలి మనం. మీరు గవర్నమెంట్ అన్నారు కాబట్టి లాస్ట్ జనవరిలో మీరు చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట అన్నారు. అంటే మీరు ఎంక్వైరీ చేశారు అండ్ 100 స్టార్టప్ కంపెనీస్ తీసుకొని ఒక 1000 crores రెవెన్యూ ఒకటి జనరేట్ చేస్తాను అనేసి అన్నారు కదా. సో అది ఎంతవరకు వచ్చింది సార్? అంటే మీరు సెక్రటరీని మీట్ అయ్యారా లేదా? అంటే ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? అంటే నాకు ప్రద్యుమ్న గారు, నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆ రోజు మీటింగ్లో 100 స్టార్టప్స్ కాదండి 100 కంపెనీస్, ఐటీ కంపెనీస్ తీసుకొస్తామని. ఎందుకనంటే రెవెన్యూ విల్ బి మోర్. ఇప్పుడు ఇంకో మీరు ఒక చిన్న ఇది చూసారంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర హూ ఆర్ కమింగ్ హియర్ ఎవ్రీ వీక్ హైబ్రిడ్ మోడ్లో. ఇప్పుడు ఇంతకుముందు 1 day ఉండేది, ఇప్పుడు అది 3 days అయింది. సో ఎవ్రీ వీక్ ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి 3 days ఇక్కడ పనిచేసి మళ్ళీ 4 days అక్కడికి ట్రావెల్ అవుతున్నారు. అలా వీక్లీ వన్స్ జరుగుతుంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ దే ఆర్ ట్రావెలింగ్ ఫర్ 4 times ఇన్ ఏ మంత్ టు హైదరాబాద్. ఇదే కంపెనీ విజయవాడలో ఉంటే, వైజాగ్లో ఉంటే వాళ్ళందరూ ఇక్కడ రారు కదండి. ఎన్ని లక్షల మంది ఇలా ట్రావెల్ అవుతున్నారో ఒక చిన్న అనాలిసిస్ కండక్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇస్ నెంబర్ 1. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. నెక్స్ట్ ఏంటంటేనండి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ విచ్ వీ కెన్ జనరేట్ రెవెన్యూ. అంటే గవర్నమెంట్కి తెలియదు అని కాదు, గవర్నమెంట్కి తెలీదా అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అర్హత నాకు లేదు. నేనేం చేయగలను నేను చెప్పగలను. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత నాకు ప్రద్యుమ్న గారు టచ్లో ఉంటారని చెప్పారు. తర్వాత ఇట్ విల్ గో ఫార్వర్డ్ అన్నారు. ఐ థింక్ వాట్ ఈస్ డేట్ టుడే? మార్చ్, వీఆర్ ఆన్
ఎస్ మార్చ్ 18th. నాకైతే ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ కానీ అది జరిగింది జాన్ 6th జాన్లో ప్రద్యుమ్న గారు నాకు మధ్యలో టచ్లో ఉన్నారు, కొంతమందిని కనెక్ట్ చేశారు. ఓకే అది ఏదో చీఫ్ సెక్రటరీ గారి దగ్గర సెక్రటరీ దగ్గర ఆగిందండి. అంటే వారు మారటము, యువరాజ్ గారిని ఏదో సెక్రటరీ మారారు అని చెప్పారు. ఓకే సో కొత్త సెక్రటరీ గారు వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తారని చెప్పారు. అక్కడితో ఆగింది అది. సో ఇంకా మీకు కాల్ అయితే రాలేదు? ఆ కాల్ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో ఇది చెప్పారు, ఆ కొత్త సెక్రటరీ ఎవరు వచ్చారు వాళ్ళు నాతో అయితే మాట్లాడటం జరగలేదు. బహుశా కొత్త సెక్రటరీ ఇంకా అపాయింట్ అయ్యి ఉండకపోవచ్చు. అంటే మీరు 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక క్వైరీ రైజ్ చేస్తే మనకి 2 monthsలో మీకు రిజల్యూషన్ దొరికింది అనేసి అన్నారు కదా. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేస్తానండి. నేను యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారితో కుప్పం వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ బీన్ సెవరల్ ఇయర్స్ అండి. సో నాకు ఆ ఇయర్ గుర్తులేక నేను 2005 అని చెప్పినట్టున్నాను. ఓకే ఓకే నాకు ఇప్పటికీ ఆ ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. ఇట్ మేబీ 2003, 4 or 5 సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా ఉంటుంది. ఐ థింక్ అగైన్ సమ్ మీడియా పీపుల్ హెస్ ట్రాల్డ్ మీ. వాళ్ళు కూడా కరెక్టే కదా మరి. నేను అంటే చూడండి, ఇప్పుడు 20 ఏళ్ళు 23 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తారు, నాకు మాట్లాడే అవకాశం వస్తుంది అని నాకు తెలియదు. నేను ప్రిపేర్డ్ అయ్యలేను. ఆయన క్వశ్చనేర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో రేజ్ యువర్ హ్యాండ్స్ అన్నారు. రేజ్ చేసిన వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ ప్రీ ప్లాన్. 2005 అనేది నేను క్యాజువల్గా చెప్పాను అనమాట. యాక్చువల్గా 2004 వరకే అనుకుంటా, నాకు కరెక్ట్గా ఇప్పటికీ తెలియదు. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో. సో కొంచెం మీడియా వాళ్ళందరూ కూడా ట్రాల్ చేశారు. వాళ్ళు ట్రాల్ చేయడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ షూస్లో ఆలోచించుంటే ఆబ్వియస్గా ఇట్ లుక్స్ లైక్ ద సేమ్ వాట్ దే ఆర్ టెల్లింగ్. అదో పెద్ద హైటెక్ డ్రామా లాగా నేనేదో 2005 ఆయన్ని ప్రమోట్ చేశానికి వచ్చినాక ఒక థాట్ అయితే వస్తుంది కదండి ఎవరికి. సో ట్రాల్ చేసిన వాళ్ళది కూడా తప్పులేదు. ఇప్పుడు మరి మళ్ళీ 2003 అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఇయర్, అందుకే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. సో చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం గా ఉన్నారు ఆ టైంలో. ఖచ్చితంగా ఉన్నారు. ఐ హ్యావ్ ఎ రికార్డెడ్ ఈమెయిల్ అండి. ఓకే ఐ హ్యావ్ ఎ రికార్డెడ్ ఈమెయిల్. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ అండ్ ఐ రోట్ అన్ ఈమెయిల్. ఓకే ఆయనకి మెయిల్ రాయకముందు కూడా నాకు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక ప్రాబ్లం ఉందో ఆ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాను నేను ఫిజికల్గా. అక్కడ వాళ్ళకి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఓకే సో నేను వెళ్ళిన సంగతి కూడా తెలిసిపోయింది. సో నాకు ఇంకా అదర్ ఆప్షన్ లేదు. ఐ హ్యావ్ టు రైట్ అన్ ఈమెయిల్. ఒక ఈమెయిల్ రాస్తే చంద్రబాబు నాయుడు గారికి అది 2 monthsలో మంచిగా రిజాల్వ్ అయింది. విత్ హ్యూజ్ పెనాల్టీ పడింది. ఓకే చాలా పెద్ద పెనాల్టీ. నేను అది డిస్క్లోజ్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ టు డిఫేమ్ సంబడి. నేను అనేది ఏంటంటే అప్పుడు 2 monthsలో మీకు రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ 3 times మెయిల్స్ పెట్టారు. సో నో రిప్లై. 2 times మెయిల్ పెట్టారు, నో రిప్లై. అండ్ చంద్రబాబు నాయుడు గారే పర్సనల్గా చెప్పిన తర్వాత కూడా ఎందుకని మీకు ఇంత డిలే అవుతుంది అంటారు? అది నేను ఎలా చెప్పగలనండి? ఈ క్వశ్చన్ మీరు ప్రద్యుమ్న గారిని అడగాలి. ఓకే అంటే గవర్నమెంట్లో ఏమున్నాయనేది మనకు తెలియదు కదండి. జనరల్గా ఏమవుతుందంటే మన ప్రయారిటీస్ కొంచెం మన కళ్ళ ముందు పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న విషయాలుగా ఉంటాయి. మనం కూడా మనకి ఇప్పుడు ఒక 100 వర్క్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 వర్క్స్లో ఒక 10 పెద్దవి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి, 90 కామన్ వర్క్స్ ఉంటాయి. అప్పుడు మన ప్రయారిటీ మారుతుంది కదండి. గవర్నమెంట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు గో అహెడ్, ఇజంట్ ఇట్? అంటే మనకి చూడటానికి చాలా పూలవనంలా కనబడుతూ ఉంటుంది అది. అలా కాదు కదా. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్, లాట్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్. నాకు ఐడియా లేదండి అది. ఐ థింక్ ప్రద్యుమ్న గారు ఆన్సర్ చేయాలి అది. నాట్ ద రైట్. అంటే ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్తో మీరు కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాలి అని అంటే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే ఒకటండి, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో అంటే ఇంకోటండి, 2 రీజన్స్. ఒకటి, నాకు చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి ఎప్పుడు ఐడియా ఉంది. నాకనే కాదు, ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన విజన్ గురించి. అండ్ వీఆర్ నాట్ ఎనీ పర్టికులర్లీ రెలవెంట్ టు అ పార్టీ. నాకు ఎటువంటి పార్టీకి సంబంధాలు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీలో ఎవరన్నా తెలిసిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, టీడీపీలో తెలిసిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరు పరిచయాలు ఉంటాయి. మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక చిన్న జరగరాని యాక్సిడెంట్ ఏదో జరిగింది, బ్లడ్ పోతుంది, ప్రాణం పోతుంది. టీడీపీ వ్యక్తి అనుకోండి, వైఎస్ఆర్సీపీ డాక్టర్ ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయొద్దంటారా? లేదు, చేస్తారుగా. వైస్ వర్సా ఉన్నారు, పార్టీలు చూస్తారు అక్కడ? చూడరు కదా. సో పార్టీ అనేది ఒక అభిప్రాయము, ఒక మైండ్ సెట్ అండి. ఎదుగుదలకి పార్టీతో సంబంధం లేదు కదా. భోజనం చేయడానికి పార్టీతో సంబంధం లేదు కదా. మంచినీళ్ళు తాగడానికి పార్టీ సంబంధం లేదు కదా. మరి మిగతా వాటికి ఎందుకు?
ఇప్పుడు నన్ను కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించడం అంటే నన్ను హేట్ చేయటం కాదు కదండి, నా అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారు. సో అది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే. అంటే ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ అంటే టీడీపీ. నాకు ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం, ఆయన ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం. ఆయనలో ఒక గొప్ప క్వాలిటీ అంటే మా నాన్నగారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫెలిసిటేట్ చేశారు. ఓకే. ఆయన ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం కలిశారు. మళ్ళా 15 సంవత్సరాల తర్వాత మధ్యలో వాళ్ళకి ఏం కమ్యూనికేషన్ లేదు. అంత పెద్ద ఆయనతో మా నాన్నగారికి ఏముంటుంది, కమ్యూనికేషన్ లేదు. 15 సంవత్సరాల తర్వాత కలిసిన ఆయన్ని పేరు పెట్టుకుని పలకరించారు. ఓకే. అంటే అంత పెట్టుకోగలుగుతారు. ఆయన మా ఫాదర్ని కాదండి, చాలా మంది నోట్లో విన్నాను ఈ మాట. నేను ప్రాక్టికల్గా మా ఇంట్లో చూశాను. నాన్నగారిని 15 ఏళ్ల క్రితం కలిసి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ని పేరు పెట్టుకుని పలకరించడం అనేది అందరికీ సాధ్యం కాదండి. చాలా గ్రేట్. ఇప్పుడు మీరే చూడండి, ఇవాళ మిమ్మల్ని కలిశాను, 15 ఏళ్ల తర్వాత వరకు మనం కలవలేదు. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపెట్టుకుని మేడం నమస్తే బాగున్నారంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీరు, ఏమండి? అది కామన్ కదా. సో అలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, ఏమండి? ఇక్కడ టీడీపీ అది అని కాదు. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఒక చోట ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎక్కువ నమ్మకం. ఆయన ఉన్న చోట తప్పు జరగదు, ఆయన జరగనివ్వడు. కాబట్టి నాకు ఐ విల్ బీ ఈగర్లీ టు లుక్ ఇన్ టు దస్ థింగ్స్ అండి. ఎందుకంటే గవర్నమెంట్తో పనిచేయాలి. ఇట్ విల్ బీ న్యూ ఎక్స్పీరియన్స్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ షుడ్ సెట్. అంటే వాళ్ళ ఆఫర్ ఇవ్వగానే నేను తీసేసుకుని ఇబ్బంది పడి అలా కాకుండా నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిట్ అయితేనే నేను తీసుకోగలను. సో జనరేటింగ్ రెవెన్యూ వీ కెన్ ఐదర్ బీ ఇన్ గవర్నమెంట్ ఆర్ నాట్ బీ ఇన్ గవర్నమెంట్ అండ్ కెన్ జనరేట్ రెవెన్యూ అండి. అండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ లాట్ విత్ స్టూడెంట్స్ నౌ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ హ్యాపెనింగ్ నౌ. కాకపోతే ఏంటంటే ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్. సో ఆ క్వశ్చన్ అయితే ప్రద్యుమ్న గారిని అడగాలి. అయితే ఇప్పుడు మన స్టేట్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలలో నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ నుంచి వస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ అంటే కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేసి అన్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ నుంచి ఈ సైబర్ క్రైమ్ ఇదంతా అసలు ఎట్లా జరుగుతుంది, ఇవి వచ్చే ఏదైతే న్యూస్ ఉందో అది ఎంతవరకు మనకి అంటే మెయిల్ చేస్తుంది అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెడు జరిగేది ఏ పని అయినా కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయి. చెడు జరిగే ఏ పనిలో అయినా కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ అనేది కరెక్ట్ కాదు. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఇన్ దాట్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కరెక్ట్ కాదు కదా, కొన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ అయ్యింది సైబర్ క్రైమ్స్లో. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను దాన్ని ఎలా చూస్తాను. ఇప్పుడు వెన్ ఐఎమ్ జాబ్లెస్, వెన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ స్ట్రైకింగ్ మై డోర్, ఐ వాంట్ మనీ ఫర్ మై సర్వైవల్, వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేది ఒక ఆప్షన్. ఐ వాంట్ మనీ అనే వాళ్ళు ఇక వాళ్ళకి తెలియదు మనకి సిచ్యువేషన్ ఏంటో, బట్ అలా కూడా తప్పు చేయకూడదు. ప్రమోషన్ అనేది చేయకూడదండి, ఖచ్చితంగా చేయకూడదు. బెట్టింగ్ అంటే ఏంటి, ఒక 10 మంది ఆడితే ఒకడు విన్ అవుతాడు, 9 మంది లూజ్ అవుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా అనుకోండి, సింపుల్గా చెప్తాను. క్లాస్లో 60 మంది ఉన్నారు, ఒక 3 ర్యాంక్ కోసం 57 మందిని బద్నాం చేయటం, అంతే కదండి. 3 మెంబర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా ఓపెన్గా డిక్లేర్ చేస్తారు క్లాస్ టీచర్, ఈజ్ గాట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని. మరి మిగతా 50 మంది ఏమైనట్టు? వాళ్ళు చదువుతున్నారు కానీ అంటే వీళ్ళని హైలైట్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మాత్రమే హైలైట్ అవుతున్నారు, ఈ ముగ్గురు మాత్రమే. ముగ్గురు అంటే దెర్ ఆర్ అ ఫ్యూ కరెక్షన్స్ దట్ రిక్వైర్ ఇన్ ఎవ్రీ ఏరియా అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, కంపారిజన్ అనేది పిల్లల మీద చూపిస్తాం చాలా రాంగ్, నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టంలో స్కోర్స్ అనేది పబ్లిక్లీ అనౌన్స్ చేయకూడదు, అది చాలా పెద్ద తప్పు. మా అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, వాళ్ళంతటి వాళ్ళు చెప్పుకుంటే, ఆ పిల్లోడు చెప్పుకుంటే తెలియాలి. కానీ 60 మందిలో కూర్చోబెట్టి ఈ పిల్లాడికి ర్యాంక్ వచ్చింది, ఈ పిల్లోడికి ర్యాంక్ వచ్చింది, ఆ పిల్లోడికి లాస్ట్ ర్యాంక్ వచ్చింది,
వాట్ ఆర్ యూ ఇంపాక్టింగ్ దట్ కిడ్? టీచర్ ఎవరు? మీరే కదా. మీరు చెప్తేనే అందరూ విన్నారు. అవును. మీరు చెప్తున్న పాఠాన్ని విని 60 మంది 60 రకాలుగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ రిసీవింగ్ కెపాసిటీ ఫ్రమ్ యువర్ లెసన్ ఈజ్ సమ్వేర్ రాంగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీకు ఇంకా బెటర్గా అర్థం చెప్తాను. లవ్ అనే పదం ఉంది. కొంతమందికి లవ్ అంటే ఫ్లర్టింగ్, కొంతమందికి లవ్ అంటే డివినిటీ, కొంతమందికి లవ్ అంటే అమ్మ. పదం ఒకటేనా? మీనింగ్స్ చాలా ఉన్నాయి కదా. నేను ఏ పదాన్ని వాడి ఏ ఉద్దేశంతో అవతల వాళ్ళకి చెప్తున్నానో అదే ఉద్దేశంతో వెళ్ళాలి అవతల వాళ్ళకి. నేను ఒక ఉద్దేశంతో చెప్తున్నాను, వాళ్ళకి ఇంకో ఉద్దేశం అర్థమైతే క్లాష్ అవుతుంది. చాలా మంది చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మీ లైఫ్లో కూడా అనాలిసిస్ చేసి చూడండి. మన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అర్థం కాలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అంటే రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిపీట్ చేస్తారు. రిపీట్ చేస్తే ఎలా అర్థమవుతుంది? ఓకే, అంటే చెప్పే విధానాన్ని మార్చాలంటారు. సరే, కరెక్ట్ లాజిక్ పట్టారు మీరు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లా. అరిగిపోయిన రికార్డర్లో 10 సార్లు చెప్తే అర్థం అవుతుంది ఆ విషయం? లేదు. చెప్పే విధానం మార్చాలి. నేనేమంటానంటేనండి, ఎడ్యుకేటర్స్ మేక్ సింపుల్ థింగ్స్ ఇంటూ కాంప్లికేటెడ్, కమ్యూనికేటర్స్ మేక్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఇంటూ సింపుల్. ఇప్పుడు ఒక టీచర్ క్లాస్ చెప్తున్నారు, ఒక లెక్చరర్ క్లాస్ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మూవీ రన్ అవుతుంది. నాకు ఆప్షన్ ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారి మూవీ వెళ్తున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇంట్రెస్టింగ్గా లేదని. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. లెట్స్ నాట్ టాక్ నెగటివ్. This is more interesting. Okay, the day this becomes more interesting, I'll leave this and come here. Who is the teacher in the society who makes this interesting? There are few teachers who make that wonderful. ఒక పిల్లోడు ఉన్నాడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్లో పిల్లోడికి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టినా చదవట్లేదు, లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టినా చదవట్లేదు. ఎందుకని? వాడికి అక్కడ ఇంట్రెస్ట్ లేదు చదవడం. ఇంట్రెస్ట్ లేక కాదు, ఇంట్రెస్ట్ లేకపోతే స్కూల్కి రాదు, మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాగుబోతు నాన్న ఉన్నాడు ఇంట్లో, వాళ్ళ అమ్మని ఎప్పుడు కొడుతున్నాడు. ఈ పిల్లోడికి మైండ్లో ఏముంటుందండి? మా నాన్న ఎప్పుడు కొడతాడు, మా నాన్న ఎప్పుడు అమ్మని కొడుతున్నాడు, అయ్యో నేను స్కూల్కి వచ్చాను, మా నాన్న ఇప్పుడు వెళ్ళి మా అమ్మని కొడుతున్నాడేమో, ఓకే ఆయన ఎప్పుడు వస్తారు, ఇంట్లో అమ్మ ఎలా ఉందో, ఇదే మైండ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ పిల్లోడికి మీరు ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు. మీ సబ్జెక్టు 1000 సంవత్సరాలు చెప్పినా వేస్ట్. అది ఆ పిల్లోడితో ఆ డిస్కషన్ చేసి వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాని నుంచి బయటికి తీసుకురాగలిగితే మీరు నేర్పించట్ల వాడు నేర్చేసుకుంటాడు. సో అండర్స్టాండ్ ద రూట్ కాజ్. దీన్ని సెవరల్ వేస్లో చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక పుండు వచ్చింది, వూండ్ అయ్యింది, కొంచెం చిన్న స్టేజ్లో ఉందనుకోండి, మెడిసిన్స్ ఇవ్వండి వాడండి అంటారు. ఏమండి, కొద్దిగా పెద్ద స్టేజ్కి వెళ్తే సర్జరీ చేసేయాలంటారు. అసలు అది ఎందుకు వచ్చింది? రూట్ కాజ్ తెలియదు. అల్సర్స్ ఎందుకు వస్తాయి? దానికి చాలా థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి తెలియనప్పుడు ఇవాళ మీరు కట్ చేశారు, మళ్ళీ ఓ 5 months 6 months 1 year మళ్ళీ రిపీట్ అవుతుంది. అది సొల్యూషనా? సో దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ బ్లేమింగ్ సంబడి. అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక బేసిక్ రీసెర్చ్, ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కూడా ఉండాలి. వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చుని తల అడ్డంగా ఊపడం కాదు. అంటే అలాగే అవగాహన అనేది మనం చేసే ప్రతి పనిలోనూ ఉండాలండి. సో ఇక్కడ ఫ్రాడ్స్ అనేది డెఫినెట్గా డే బై డే పెరుగుతూనే ఉంటాయి. అది తగ్గవు. సో హౌ డు యూ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ అంటానికి బేసిక్ కామన్ సెన్స్లో డోంట్ గో ఫర్ ఫ్రీ సర్వీసెస్. ఓకే, చూజ్ యువర్ మొబైల్ అండ్ అండర్స్టాండ్. ఒక్క నిమిషం అలా పాజ్ చేసి లైఫ్ని, ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ ఎందుకు వాడుతున్నాను, నాకు దీంట్లో ఫ్యూచర్స్ నచ్చా, నన్ను సేఫ్ గార్డ్ చేసుకోవడానిక, ఫ్యాన్సీగా, లేకపోతే ఎవరి దగ్గర చూశానన్నా, లేకపోతే ఆ సెలబ్రిటీ యాడ్ ఇచ్చారన్నా, దేనికనేది చూస్ చేసుకోవాలి. బెట్టింగ్ యాప్స్లో యాక్చువల్గా చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ లీగాలిటీస్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంటుంది. దెర్ ఆర్ స్టిల్ వే బియాండ్ కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇవాళ నేను blue.com అనే దాంట్లోంచి ఒక పైరసీ కంటెంట్ పెడుతున్నా. ఓకే, ఎవరో కనిపెట్టారు, గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారు, ఓ 10 రోజులు పట్టింది, సైట్ ఆపేసాడు. ఏం చేస్తాను నేను? ఆపేస్తాను నా పని? ఆపను. ఇంకొక సైట్ చెక్ చేసుకుంటాను.
2 నిమిషాల్లో గోడాడీకో లేకపోతే ఇన్ఫినిటీ డొమైన్స్కి వెళ్ళి ఇంకో సైట్ కొనుక్కుంటాను, కంటెంట్ అంతా కాపీ పేస్ట్ చేస్తాను. ఈ సైట్ ఆపడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? మీకు 10 రోజులు పడుతుంది. అంటే ఇక్కడ డొమైన్స్ అమ్మే వాళ్ళ దగ్గర రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, యూ పే మనీ, ఎనీబడి కెన్ బై డొమైన్. సో అది రిస్ట్రిక్ట్ చేయాలి ఫస్ట్. అంటే మనం అందులో ఏ డేటా స్టోర్ చేస్తున్నాము, ఏ డేటా ఇస్తున్నాము అనే దాన్ని అక్కడ రిస్ట్రిక్షన్స్ లేవంటున్నారు. అలా కాదండి. ఇప్పుడు నేను ఫ్రాడ్ చేయాలనుకుంటే కంటెంటే కదా ఫ్రాడ్ ఇక్కడ. అవును. సో ఆ కంటెంట్ స్టోరేజ్ కెపాసిటీ అనేది మీరు ఒక డొమైన్ రిస్ట్రిక్ట్ చేస్తే నేను ఇంకో డొమైన్ కొనుక్కొని చేస్తున్నా కదా. అసలు డొమైన్ అమ్మేవాడు ఎలా అమ్ముతున్నాడు? మీరు 800 రూపీస్ ఇవ్వండి, 1200 రూపీస్ ఇవ్వండి, ఎవరైనా డబ్బులు ఇవ్వండి, కొనేసుకోండి. ఇప్పుడు రేపు టెర్రరిస్ట్ కొంటాడు, నక్సలైట్ కొంటాడు, నీకు వెరిఫికేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది? మీకు అర్థమవుతుందండి. సో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఇంటిగ్రేట్ చేయాలి, సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేయాలి, జర్నలిస్ట్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో దెర్ ఈస్ అ యూనిఫైడ్ సిస్టమ్ విచ్ నీడ్స్ టు కమ్. ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్. మరి గవర్నమెంట్ వాళ్ళు తీసుకోలేకపోతే టైం పడుతూ ఉంటే, రోల్అవుట్ అవుతూ ఉంటే ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి కదా. దెన్ ఇట్ హ్యాస్ టు బి గవర్నమెంట్ కన్సర్న్ కదా. గవర్నమెంట్ దగ్గర టైం లేదు, గవర్నమెంట్ దగ్గర టైం లేకపోతే ఫ్రాడ్స్ అయిపోతున్నాయా? లేదు. అంటే ఇప్పుడు ఈ టైం లేదని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ అంటే జరిగిన ఫ్రాడ్స్కి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తున్నాం కదండి. అసలు దాన్నే కట్టుదిట్టం చేసుకుంటే దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం అదే అంటున్నాను ఇప్పుడు. సో యూనిఫైడ్ సిస్టమ్ అనేది అదే డెవలప్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉండాలి. ఓకే, ఆ పవర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండాలి. ఒకవేళ లేకపోతే అందరికీ అన్ని అవగాహన ఉండవు కదండి. లేకపోతే ఏం చేస్తారు? దాని ఎక్స్పర్టీస్ తీసుకొచ్చి పెట్టి దాంతో చేయించాలి. సో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, then we'll understand how things are. Probably this interview might change somebody thought process. డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ చూసుకుంటే ప్రమోట్ చేసేటప్పుడు ఏదో ఒక్కసారి 2 సార్లు ఎవరో ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఓకే, మనకి రికగ్నైజేషన్ రాలేదేమో, వాళ్ళు చూడలేదేమో అనుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేశారు. ఓకే, అంటే అంత పబ్లిక్గా ప్రమోట్ చేసినప్పుడు దాన్ని ఎందుకు అక్కడే రిస్ట్రిక్ట్ చేయలేదంటారు? అంటే ఇట్ ఈస్ ఒకటండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో యాడ్ వస్తుంది ఏమండి, ఫేస్బుక్లో ఒక ఫ్రాడ్ జరిగింది అనుకోండి, ఒక అమ్మాయికి ఎవరో హెరాస్మెంట్ చేశారు, ఏదో చేశారు. ఫేస్బుక్లో కంప్లైంట్స్ టీంలో దెర్ ఆర్ 4 to 6 మెంబర్స్. ఓకే, ఇండియా మొత్తాన్ని ఫేస్బుక్ కంప్లైంట్స్ టీమ్ 6 or 7 ఉన్నారు. ఏమండి, ఎన్ని కేసులు వస్తాయి ఇండియాలో? ఒక స్టేట్, ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటేనే చాలా కేసులు ఉంటాయి. ఒక 6-7 కూర్చుని దీన్ని ఎలా బాగు చేయగలరు? నెంబర్ 1, దే షుడ్ ఫైండ్ అవుట్ ఎ సిస్టమ్. ఫస్ట్ దే షుడ్ రివైజ్ దేర్ సిస్టమ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుందంటే ఇక్కడ అందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రైవసీ. సో ఒకడు వచ్చి నీ సిస్టమ్ ఎలా ఉంది చూద్దాము, కరెక్ట్ చేద్దామంటే దిస్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్, విల్ నాట్ షో. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది వాళ్ళకి అప్గ్రేడ్ చేయాలని? టెక్నికల్ ఎక్స్పర్టీస్ వచ్చి మీ దగ్గర ఈ సిస్టమ్ ఉందండి, మార్కెట్లో ఈ సిస్టమ్ కంటే బెటర్ ఉంది, సో అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే వాళ్ళే తెలుసుకోవాలి. అవును, అలాగా నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎవ్రీబడి హ్యాస్ టు అండర్గో దిస్ ప్రాసెస్. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫేస్బుక్లో వచ్చేసి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని క్లియర్ అవుట్ చేయడానికి వాళ్ళ టీమ్ సైజ్, కాంప్లైంట్స్ టీమ్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి అది స్లో రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇవాళ ఫేస్బుక్కి కంప్లైంట్ ఇస్తే రేపు ఎల్లుండికి అవ్వదు కదండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. పోనీ 30 days అనుకోండి, 30 days ఇస్ హ్యూజ్ టైమ్ ఫర్ ద యాడ్స్ టు రన్. దేర్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ విచ్ ఆర్ ట్రైంగ్ టు స్టాప్. వాళ్ళు ఖాళీకి కూర్చోరు, యాడ్స్ మనకు వచ్చినట్టు వాళ్ళకి కూడా వస్తాయి కదా. కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ రిజాల్వ్ అయ్యే టైం ఏదైతే ఉందో ఆ టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు? అప్పటికే అందరికి రీచ్ అయిపోతుంది, అందరూ చూస్తారు. సో దేర్ హ్యాస్ టు బి పాలసీ విచ్ నీడ్స్ టు బి రివైజ్డ్. ఓకే, అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ రేపు ఏదైనా ఇంకో కొత్త యాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వస్తే కంప్లైంట్స్ టీమ్ పెద్దది చేయాలి, వాళ్ళు కరెక్ట్ టైంకి రెస్పాన్స్ అవ్వాలి,
దానికి ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, డిపాజిట్ ఇంత టైం కంటే ఎక్కువ పట్టకూడదని రాసి ఉంటుంది. మనీ డిపాజిట్ 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టకూడదు, మనీ విత్డ్రావల్ 15 నిమిషాలు, అది ఫ్రేమ్ వర్క్. సో అలాంటి ఫ్రేమ్ వర్క్ ఎప్పుడైతే ఇక్కడ చేస్తామో అప్పుడు సిస్టమ్. సో ఏదైతే పోస్ట్ మనకి పెట్టడానికంటే ముందే ఫిల్టర్ అయిపోతే అది ఇంకా బెటర్ ఉంటుంది కదా సార్? చాలా బెటర్ ఉంటుంది. కాకపోతే ఒకటండి ఏంటంటే పీపుల్ బికమ్ లిటిల్ గ్రీడీ అబౌట్ మనీ అండ్ దెర్ ఈస్ నోబడి టు స్టాప్. ఇప్పుడు మీరు చూడండి, మన మూవీస్ అనుకోండి, యూ పర్టికులర్లీ హ్యావ్ ఏ సెన్సార్ బోర్డ్. యూట్యూబ్కి సెన్సార్ బోర్డ్ ఇది లేదు, ఎవరిని పడితే వాడిని తిట్టచ్చు ఇష్టంగా హ్యాపీగా. అప్పుడు ఏం చేయాలి? వెన్ యూ కాంట్ కంట్రోల్ యూట్యూబ్, పర్టికులర్లీ a state has to form a rule. ఈ స్టేట్లో ఎవరన్నా యూట్యూబ్లో ఇలాగ అబ్యూస్ చేసినా ఇలా చేసినా అనే ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురాగలగాలి. అప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ప్రమోట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దే షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి యాప్స్ నేను ప్రమోట్ చేస్తే వాట్ ఆర్ మై ఎథికల్ వాల్యూస్ అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్తో ఎన్నో మంది టీనేజర్స్ చాలా మంది టీనేజర్స్ ఇదైపోయేవి, కానీ అప్పుల బాధలతో లేదంటే క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి తర్వాత ఆ బిల్స్ పే చేయలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో ఫ్యామిలీస్తో మనకి ఫ్యామిలీతో పాటు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఎందుకని గవర్నమెంట్ అట్లా దాన్ని ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? ఏమంటే మీరు ఒకటి క్లారిటీ తెచ్చుకోవాలి, ఐఎమ్ నాట్ ఎ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. సో గవర్నమెంట్ ఎందుకు చేయలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అంటే దీనికి మన సైడ్ నుంచి ఏదైనా థాట్ ఉందా? మన సైడ్ నుంచి అంటే వీఆర్ యాక్చువల్లీ పుషింగ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ఫ్రేమ్ వర్క్ మేము కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పుష్ చేస్తున్నాము. సిన్స్ కొంచెం టైం పడుతుందండి, కొంచెం టైం పడుతుంది. అండ్ వీఆర్ టేకింగ్ ఇట్. ఇప్పుడైతే కొన్ని నోటీస్కి వచ్చినాయి అండ్ ఇంకా కొన్ని నోటీస్కి రావాల్సినవి ఉన్నాయి. అండ్ వీఆర్ డెఫినెట్లీ పుషింగ్ ఇట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా కొంచెం ఇంత ముందులా లేదు, రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం టైం కావాలి. సబ్జెక్ట్ ఈజ్ సచ్ కదండి, సబ్జెక్ట్ ఏంటంటే చాలా కొత్త సబ్జెక్ట్, ట్రెండింగ్ సబ్జెక్ట్, హైయెస్ట్ ఫ్రాడ్లెంట్స్ మార్కెట్లో. ఇప్పుడు దొంగతనాలు తగ్గిపోయి ఉంటాయి, అంటే సైబర్ ఇంటికి వచ్చి దొంగతనం చేయడం అన్నీ తగ్గిపోయినాయి, అంత సైబర్లో ఎక్కువ. అంటే ఇప్పుడు ఇంట్లో డబ్బులు దాచుకోవడం కూడా తగ్గింది, డిజిటల్ అయిపోయింది కదా మొత్తం. సో థింగ్స్ విల్ గో ఆన్ అండ్ హోపింగ్ సిస్టమ్ విల్ కమ్ సూన్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. ఓకే. సో ఫైనల్గా అంటే సైబర్ క్రైమ్ని అయితే మనం జరగకుండా ఆపాలి అని అంటే అటు సైడ్ నుంచి మనం ఏమీ చేయలేము. కొన్ని సిచ్యువేషన్స్లో అది జరిగేది ఎలాగైనా ఇప్పుడు ట్రై చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మన సైడ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫైనల్గా మా కిరణ్ టీవీ వ్యూవర్స్కి ఎట్లాంటి స్టెప్స్ చెప్తారు మీరు? ఫస్ట్ పాసిబిలిటీ ఉంటే స్మార్ట్ ఫోన్ వాడటం మానేయండి. ఓకే, కానీ అది సాధ్యమయ్యే పనేనా సార్? ఇప్పటి కాదు, స్మార్ట్ ఫోన్ కంపల్సరీ వాడాలి. ఎన్ష్యూర్ you have a block list enabled future in the phone. Ensure you have an insurance for your phone. Ensure ఇప్పుడు మీరు ఎయిర్టెల్ తీసుకున్నారు అనుకోండి, ఎయిర్టెల్ విల్ ఆల్సో పర్సనల్లీ ప్రొవైడ్ ఇన్సూరెన్స్. ఫోన్ ఇన్స్ట్రుమెంట్కి ఇన్సూరెన్స్ వస్తుంది, దాని మీద ఒక సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో మీకు మనీ ఏదైనా పోతే ఆ సైబర్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనీ పే చేస్తారు. సో అట్లీస్ట్ త్రూ దిస్ వే డ్యామేజ్ కెన్ బి లిటిల్ కంట్రోల్డ్ అండి, ఒకవేళ పోయినా కానీ. బట్ సిన్సియర్ రిక్వెస్ట్, బిజినెస్ పీపుల్ షుడ్ యూజ్ సపరేట్ ఫోన్ ఫర్ బిజినెస్ అండ్ ఫర్ పర్సనల్ థింగ్స్. దట్ వే థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్. సో మనం అవేర్నెస్గా ఉండి, ఇంతకుముందు సైబర్ క్రైమ్స్ ఒకలాగా ఉండేది, అంటే ఫోన్ చేసి మరి మనకి ఓటీపీ అడిగేవాళ్ళు, అప్పట్లో తేలిక చెప్పేవాళ్ళు. కానీ దాని తర్వాత నుంచి మన యాక్సెస్ లేకుండానే మన డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దానికి మనం ఫోన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ డోంట్ యూజ్ ఫ్రీ వైఫైస్ ఎనీవేర్. వాళ్ళు వైఫై చేస్తున్నారు, వీళ్ళు వైఫై ఉంది, హాట్స్పాట్ ఇక్కడ ఉంది, ఫ్రీ ఉంది. అండ్ సమ్వేర్ యూసీ ఇప్పుడు అంటే నేను చెప్పేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ హ్యావ్ ఎ జెన్యూన్ థాట్ టు హెల్ప్ పీపుల్. ఓకే, హ్యాకర్ విల్ నెవర్ హ్యావ్ ఇట్. అక్కడ ఎయిర్టెల్ ఫ్రీ హాట్స్పాట్ ఉందనుకోండి, హ్యాకర్ మైట్ ఇంట్రూడ్ ఇన్ టు దట్ హాట్స్పాట్ అండ్ గివ్ మాల్వేర్స్. ఎయిర్టెల్ కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ కదండి, ఇట్స్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హ్యామర్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు,
హ్యామర్ మ్యానుఫ్యాక్చర్ ఉద్దేశం ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేయటం, వెళ్ళి గోడకి నెయిల్స్ కొట్టాలని. ఎవడో తీసుకెళ్ళి ఆ హ్యామర్తో తలపగలగొట్టాడు. హ్యామర్ మ్యానుఫ్యాక్చర్ రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? కాదు. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్. సో అలాగే ఫ్రీ హాట్స్పాట్స్ అనేది ఒక మంచి ఉద్దేశం, జనాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం. దాంట్లో ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఓకే. సో వీ హ్యావ్ టు బీ కాషియస్. ఎందుకు? ఫ్రీ మొబైల్ డేటా ఉంది కదా మనకి, ఇంట్లో వైఫై ఉంది, ఆఫీస్లో వైఫై ఉంది, మధ్యలో మొబైల్ డేటా ఉంది. స్టిల్ వై డూ యూ నీడ్ ఫ్రీ? సో ఈ ఫ్రీ అనే మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే జనాలు సేఫ్గా ఉంటారండి. ఓకే. అండ్ ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది, అక్కర్లేనివి. ఇప్పుడు చూడండి, మీరు చాలా గ్రీడీ థింగ్స్, మెజారిటీ 60 lakhs 70 lakhs పోగొట్టుకున్న సైంటిస్టులు చాలామంది ఉన్నారు. ఓకే. చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, 60-70 lakhs, 1 crore 10 lakhs. రీసెంట్గా వైజాగ్లో 2 డాక్టర్లు 1,50,00,000 పోగొట్టుకున్నారు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే కమ్ ఫ్రమ్ అ వెరీ నైస్ బ్యాక్గ్రౌండ్. బట్ ఏంటంటే ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం సెన్స్ విల్ గో స్విచ్ ఆఫ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా మీకు సడన్గా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది, లేకపోతే మేము పలానా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాము అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేసి ఉంటేనే కదా భయపడాలి. లాజిక్ అర్థమవుతుందా అండి? మీరు ఎక్కడో తప్పు చేసి ఉంటేనే కదా భయపడాలి. నా ముందుకు వచ్చి అరిచారు, నేను ఎందుకు భయపడతాను? భయపడి కదండి. అంటే తప్పు చేస్తేనే ఓకే నేను ఇది చేశాను అందుకే వచ్చారు. కాకపోతే జనరల్గా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండి మనతో మాట్లాడుతున్నప్పుడు మిస్లీడింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తప్పు చేస్తేనే ఫ్రాడ్ అవుతుందని కాదు చెప్పేది. కాకపోతే మనిషి అనేవాడు ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉంటాడు. సో ఇలా చేసినప్పుడు ఏమో తెలియకుండా పొరపాటున ఎక్కడన్నా తప్పు చేశానా అనే ఒక చిన్న భయం కూడా ఉంటుంది. అదే పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, రెప్యుటేషన్ చాలా పెద్దగా స్పాయిల్ అయిపోతుంది అని. అలాంటివి అడ్వాంటేజ్గా తీసుకుని చేస్తారు. సో ఇప్పుడు సడన్గా మీరు ఎవరో తెలియదు, నేను ఫోన్ చేశాను, మీకు ఫోన్లో మీ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తున్నాను, మీ బ్యాంక్ అకౌంట్ చెప్తున్నాను, మొబైల్ నెంబర్ చెప్తున్నాను, మీ సిబిల్ రికార్డ్ చెప్తున్నాను, మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి చెప్తున్నాను, పబ్లిక్ యాక్సెస్ ఉంది. సో ఐ టెల్ యూ వాట్స్ యువర్ అడ్రస్. ఇఫ్ ఐ గో త్రూ సోషల్ మీడియా ఐ విల్ నో వేర్ యు ఆర్ వర్కింగ్. If I go to Naukri, I will understand all of your colleagues' resumes, their numbers. Yes. So if I want to hit you on personal, I'll log into matrimony site, pay them 10,000 rupees, I get an access. I can also see your personal portfolio. Where is the limit? సో ఇంటర్నెట్లో అన్నీ దొరికేస్తున్నాయి మనకి. మనం చూసుకోవాలండి, అంటే మన డిజిటల్ ప్రెజెన్స్ ఎక్కడుంది అనేది క్లియర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, ఒక నోట్బుక్లో రాసుకోండి, ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి, ఈ అకౌంట్ పలానా డేట్లో ఓపెన్ చేశాను, దిస్ ఈజ్ మై యూజర్ ఐడి, దిస్ ఈజ్ మై పాస్వర్డ్. అండ్ పాస్వర్డ్ హ్యాస్ టు బి ఆల్వేస్ 14 characters. 14 characters ఉంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు హ్యాక్ యువర్ అకౌంట్. అదొక లెందీ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ సబ్జెక్ట్. సో విల్ డిస్కస్ మోర్ ఇన్ నెక్స్ట్ టైం వెన్ వీ క్యాచ్ అప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్కి సంబంధించి చాలా విషయాలు మాకు, మా ప్రేక్షకులకి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.